ఎన్టీఆర్ మార్గ్ వద్ద సందడి వాతావరణం నెలకొంది. 9వ రోజు కావడంతో ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్లలో నిమజ్జన కోలాహలంతో సందడిగా మారిపోయాయి. జీహెచ్ఎంసీ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఎన్టీఆర్ మార్గ్ వద్ద సందడి వాతావరణం నెలకొంది. 9వ రోజు కావడంతో ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్లో నిమజ్జన కోలాహలంతో సందడిగా మారిపోయాయి. జీహెచ్ఎంసీ ఇప్పటికే నిమజ్జనానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇక ఎన్టీఆర్ మార్గ్ వద్ద ఉన్న కోలాహలానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. ఆర్కే, చూస్తున్నాం 9 రోజులు విశేష పూజలు అందుకున్న గణనాథులు ఒక్కొక్కరిగా సాగర తీరానికి బయలుదేరుతున్నట్లుగా తెలుస్తోంది. సో కోలాహలం ఎలా ఉంది, అధికారులు ఎటువంటి ఏర్పాట్లు చేశారు, ఫుల్ డీటెయిల్స్ ఏంటి ఆర్కే? వంశీ, మనం చూస్తున్నాం ఎన్టీఆర్ మార్గ్ వద్ద 9వ రోజుకి కొంత హడావిడి వాతావరణం అనేది కనిపిస్తుంది. వాస్తవానికి 5వ రోజు నుంచే కూడా ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా భక్తులతో కిక్కిసిపోయి, అలాగే ఒకసారి మనం విజువల్ చూసుకోవచ్చు. ఎన్టీఆర్ మార్గ్ పరిసర ప్రాంతాల్లో మొత్తం కూడా ఇదే కోలాహలం అయితే కనిపిస్తుంది. వాస్తవానికి మనకి ప్రతి ఏడాది కూడా ట్యాంక్ బండ్, ఇటు నెక్లెస్ రోడ్, ఎన్టీఆర్ మార్గ్ 3 ప్రాంతాల్లో కూడా నిమజ్జన ప్రక్రియ కొనసాగుతుంది. కాకపోతే ఈ ఏడాది మాత్రం ట్యాంక్ బండ్ మెయిన్ ఏదైతుందో అక్కడ మాత్రం నిమజ్జన ప్రక్రియ లేదు అంటూ కూడా ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు అయితే ప్రకటించింది. అలాగే పోలీసులు కూడా అదే ఇన్ఫర్మేషన్ ఉంది. ఇక ఎన్టీఆర్ మార్గ్ అలాగే నెక్లెస్ రోడ్ ఈ 2 ప్రాంతాల్లో కూడా యథావిధిగా ఈ ఏదైతే నిమజ్జన ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఈ రోజు దాదాపు 5 నుంచి 7 అడుగుల ఎత్తు కలిగిన విగ్రహాలు అయితే ఈ రోజు నిమజ్జన ప్రక్రియకి అయితే రాబోతున్నాయి. ఇక ఒక్కసారి అధికారులు ఇప్పటికే స్పష్టంగా పేర్కొన్నారు, అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేశామంటూ కూడా చెప్పడం జరిగింది. పోలీసులు దాదాపుగా 25,000 మంది బందోబస్తుని ఏర్పాటు చేసినట్టు కూడా ఇప్పటికే సిపి ఆనంద్ చెప్పడం జరిగింది. మరోవైపు జిహెచ్ఎంసీ అక్కడి నుంచి కూడా పూర్తి స్థాయి ఏర్పాట్లు చేయడం జరిగింది. మొత్తం 73 పాండ్స్ ని అలాగే 5 పెద్ద చెరువుల్ని కూడా ఇప్పటికే ఈ నిమజ్జన ప్రక్రియ కోసం అయితే సిద్ధం చేయడం జరిగింది. ఇందుకు సంబంధించి కూడా మొత్తం 72 పాండ్లలో 27 బేబీ పాండ్స్ ని ఇప్పటికే ఏర్పాటు చేయడం జరిగింది. వాస్తవానికి గతంలో చేసిన బేబీ పాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటినే పూర్తి స్థాయి మళ్ళీ రీమాడిఫికేషన్ అయితే చేయడం జరిగింది. మరొక 24 పోర్టబుల్ పాండ్స్ ని ఏర్పాటు చేశారు. 22 ఎస్కలేటర్ పాండ్స్ ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం 73 పాండ్లను కూడా పూర్తి స్థాయి అందుబాటులోకి అయితే తీసుకురావడం జరిగింది. ఇక్కడ 5 అడుగుల లోపల విగ్రహాలు ఏవైతే ఉంటాయో ఆ విగ్రహాలని ఇక్కడే నిమజ్జనం చేయబోతున్నారు. ఇక దీనికి సంబంధించి మొత్తం గణేష్ నిమజ్జనానికి మొత్తం 172 రోడ్లు ఇక్కడ చిన్న చిన్న మరమ్మతు పనులు ఉంటాయి, వాటన్నిటి కూడా పూర్తి చేసినట్టు జిహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి చెప్పడం జరిగింది. ఇక 36 ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కూడా సిద్ధం చేసినట్టు ఆమె తెలిపారు. మొత్తం 140 స్టాటిక్ క్రేన్లను, 295 మొబైల్ క్రేన్లను కూడా పూర్తి స్థాయిలో సిద్ధం చేయడం జరిగింది. మొత్తం 160 గణేష్ యాక్షన్ టీమ్స్ ఉంటాయి. ఒక్కొక్క గణేష్ యాక్షన్ టీంలో మొత్తం 5 మంది సభ్యులు ఉంటారు. వీళ్ళు మొత్తం కూడా ఈ గణేష్ టీమ్స్ అన్నీ కూడా ఇప్పటికే రంగంలోకి అయితే దిగడం జరిగింది. మరొక 102 మినీ టిప్పర్స్ను కూడా ఏర్పాటు చేస్తారు. ఎప్పటికప్పుడు వచ్చిన వ్యర్థాలు మొత్తాన్ని కూడా ఆ టిప్పర్ల ద్వారా బయటకైతే చేరుస్తారు. అలాగే మొత్తం 125 జేసీబీలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం 308 ఎంగేజ్ ప్రైవేట్ ఏవైతే ఉంటే వాటిని ఎంగేజ్ అయితే చేసుకోవడం జరిగింది. ఇక మినీ టాయిలెట్స్ అంటే ఎవరైతే ఇతర రాష్ట్రాల నుంచి పక్క రాష్ట్రాల నుంచి కూడా వస్తుంటారు కాబట్టి వాళ్ళకి వాష్రూమ్ పరంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా మొత్తం 308 ప్రత్యేకమైన మొబైల్ టాయిలెట్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఇక స్ట్రీట్ లైట్లకు సంబంధించి తాత్కాలికంగా 52,270 తాత్కాలిక స్ట్రీట్ లైట్లను కూడా ఏర్పాటు చేశారు. ఈ అన్నపూర్ణ క్యాంటీన్లు ఏవైతే ఉంటాయో వాటిని ఈసారి ప్రత్యేకంగా భక్తుల కోసం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధాన ప్రాంతాల్లో వీటన్నింటి కూడా ఏర్పాటు చేసినట్టు ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు అయితే స్పష్టం చేయడం జరిగింది. అలాగే నాకు రైట్ సైడ్లో కమాండ్ కంట్రోల్ రూమ్స్ ఏదైతే ఉంటాయో కమాండ్ కంట్రోల్ రూమ్స్ అన్నింటినీ కూడా ఇటు సైడ్ రైట్ సైడ్ అన్నింటి చోట కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కమాండ్ కంట్రోల్ రూమ్ సంబంధించి ఇటు జిహెచ్ఎంసీ కావచ్చు, లేకపోతే పోలీస్ శాఖ కావచ్చు, వీటన్నిటికి సంబంధించిన కమాండ్ కంట్రోల్ రూమ్స్ అన్నింటినీ కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు క్రేన్ నెంబర్ 4 ఏదైతే క్రేన్ నెంబర్ 4కి సంబంధించి మనం చూసుకుంటే అక్కడ ఇప్పుడు మన వీడియో జర్నలిస్ట్ చూపిస్తున్న ఆ ప్రాంతంలోనే అంటే క్రేన్ 4, క్రేన్ 5 మధ్యలో ఖైరతాబాద్ గణనాథులకు సంబంధించిన నిమజ్జన ప్రక్రియ ఉంటుంది. ప్రస్తుతానికి రేపటి వరకు కూడా ఏవైతే వీటన్నిటి కూడా క్రేన్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్రేన్లు యథావిధిగా నిమజ్జన ప్రక్రియ కొనసాగుతాయి. కానీ ఎల్లుండికి వచ్చేసరికి మాత్రం యథావిధిగా ఖైరతాబాద్ గణనాథులకి పూర్తి స్థాయిలో
ఆ ప్రాంతం మొత్తాన్ని కూడా కేటాయించడం జరిగింది. అక్కడ మధ్యాహ్నం 12 గంటల సమయానికల్లా ఖైరతాబాద్ గణనాథుడు చేరుకుంటారు. అక్కడి నుంచి 2 గంటల పాటు కూడా పూర్తి స్థాయిలో ఖైరతాబాద్ గణనాథుడికి సంబంధించిన వెల్డింగ్ ప్రక్రియ అవన్నీ కూడా తొలగించిన తర్వాత నిమజ్జన ప్రక్రియ ఖైరతాబాద్ గణనాథుడికి సంబంధించి జరుగుతుంది. ఈ ప్రాంతం మొత్తం కూడా దాదాపుగా పోలీసులు వాళ్ళ పహారాలకు తీసుకోవడం జరుగుతుంది. మొత్తం కూడా బ్యారికేడ్లు అన్నింటి కూడా వేశారు. ఈ వేసిన బ్యారికేడ్లు ఏవైతే ఉంటాయో వాటి అన్నింటి కూడా కంచెద అంటే ఖైరతాబాద్ గణనాథుడు నిమజ్జన ప్రక్రియ సమయంలో ఏ ఒక్కరు కూడా ఇటు సైడ్ రాకుండా పూర్తి స్థాయి అటే ఏర్పాట్లను అయితే చేయడం జరిగింది. చాలా మంది కూడా ఈరోజు నిమజ్జన ప్రక్రియకి అయితే పెద్ద సంఖ్యలో అయితే తరలి వస్తున్నారు. మళ్ళీ రేపటి నుంచి సో ఓవరాల్గా చూసుకుంటే వంశీ ఖైరతాబాద్ గణనాథుడికి సంబంధించి కావచ్చు, లేకపోతే ఓవరాల్గా ఈ నెక్లెస్ రోడ్ ఏవైతే ఉన్నాయో అన్ని ఏర్పాట్లు అయితే అధికారులు పూర్తి చేయడం జరిగింది. వంశీ.